బ్యాక్ టు వస్తాను. ప్రేమ్ గాంధీ గారు ఒకవైపు విదేశీ పర్యటన తర్వాత దరిదాపు 30,000 కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టులు వస్తున్నాయి, కంపెనీస్ వస్తున్నాయి, తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా మారుస్తామంటూ ఒక అంటే హోప్ఫుల్ అనే మాటల్లో కనిపిస్తోంది. గతంలో ఇంటికో ఉద్యోగం ఇస్తాం అని చెప్పినప్పుడు ఎంత హోప్ అయితే తెలంగాణ ప్రజల్లో కనిపించిందో, ఐటీ రంగంలో అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోద్దన్నారు, కంపెనీస్ అన్ని తరలిపోతాయన్నారు. బట్ ఇప్పుడు కొత్త కంపెనీస్తో కొంత హోప్ అయితే తీసుకొస్తున్నాం, మా చిత్తశుద్ధిని కాలం నిర్ణయిస్తుంది, మీరు చూడండి మా చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్ధితో చూపిస్తాం అని మాట్లాడుతున్నారు. సో హోప్, ఇందులో పాజిటివిటీ చాలా వరకు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం చెప్తారు భారతీయ జనతా పార్టీ? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు మరియు మల్లాది ప్రవణ్ గారికి, తర్వాత సత్యజ్ గారికి, విశ్లేషకులు అందరికి కూడా నమస్కారం. అయితే ఇక్కడ మనం అనుకునే అంశం ఒకటి, వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ అంతా కూడా రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయింది, అంటే పక్క ట్రాక్ పోయినటువంటి పరిస్థితి. ఈ రోజు అంశం గురించి మాట్లాడదాం మనము. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ నాయకుడు కేటీఆర్ 24 సార్లు విదేశీ పర్యటన చేసిండు. 24 సార్లు విదేశీ పర్యటన, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆయన వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీలతో ఎంఓయూలు చేసుకొని ఈ కంపెనీలు వస్తాయి, ఇన్ని లక్షల ఉద్యోగాలు లేదా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి అనేటువంటి అంశం మీద పలు దఫాలుగా మనం విన్నాము. కానీ జరిగిన చివరి జరిగిన అంశం ఏంటి అని అంటే, వాళ్ళు వచ్చిన దాంట్లో ఎన్ని కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు, ఎన్ని కంపెనీలు వచ్చి ఇక్కడ పూర్తిగా విస్తరించగలిగినాయి అనేది మనం అక్షరాలు మనం చూస్తే చాలా అరుదుగా కనబడుతున్నటువంటి అంశాలు. ఎంఓయూలు చెప్పుకున్నారు, ఆ ఎంఓయూలు కూడా క్యాన్సల్. వాళ్ళు ఇచ్చినటువంటి వివాదాలు ఉన్నటువంటి భూమి ఇవ్వడము, ఆ కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ కాకపోవడము, అంటే వాళ్ళు అనుకున్నటువంటి ఆచరణ ఇక్కడ పూర్తిగా కానటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో మనం ఆశించింది ఒకటి, జరిగింది ఒకటి. కానీ నిజంగా కూడా చెప్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమం తర్వాత ఇవాళ భౌగోళికంగా హైదరాబాద్ కేంద్రం భౌగోళికంగా పూర్తిగా అన్నిటికీ అనువైనటువంటి చోటు. ఎందుకంటే ఐటీ టెక్నాలజీలో డెవలప్ కావడానికి వాతావరణం పూర్తిగా అనుకూలం ఉంటుంది. కాబట్టి అన్ని కంపెనీలు కూడా బెంగళూరు తర్వాత హైదరాబాద్ ని ఎంచుకొని చాలా అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి సందర్భాలలో వీరు సరైనటువంటి ఆదరణ చేయక బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. ఇవాళ ఒకవేళ అభివృద్ధి జరుగుతుంటే వలస పోవాల్సినటువంటి అవసరం లేదు. మన పిల్లలు ఎంతో మంది విదేశాలకు వలస పోతున్నటువంటి దాఖలాలు, వాళ్ళేం కొత్త చేసిన దాఖలాలు లేదు. 10 సంవత్సరాలు ఏదో కాలయాపన చేశారు. ఒకే ఒక తెలంగాణ సెంటిమెంట్ లా వాళ్ళ కుటుంబానికే తప్ప ఇంకెవ్వరికి పెద్దగా లాభం జరిగినటువంటి దాఖలాలు లేదు. ఏదా వాళ్ళ అనుయాయులు, వాళ్ళకి అనుకూలమైనటువంటి కొంతమంది వ్యక్తులకు తప్ప ఇంకెవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీ ద్వారా పాత టీఆర్ఎస్, కొత్త బీఆర్ఎస్, ఈ పార్టీ వల్ల ఏం మాత్రం ఉపయోగం జరగలేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ. ఇక కాంగ్రెస్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన ఏందో నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. నిజంగా కూడా ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రజలు ఒక కొత్త సిటీకి ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నాం, కొత్త సిటీని ఇన్నోవేట్ చేస్తున్నాం అంటూ మాట్లాడుతున్నారు. సో ఇందులో ప్లాన్ కనిపిస్తుంది అనుకోవాలా? తప్పకుండా ఏ మాత్రం ప్లాన్ కనిపిస్తలేదండి. ఇక్కడ కనబడడానికి అది కూడా మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను. నిజంగా కూడా గత ప్రభుత్వం బాగలేదని ప్రజలు వాళ్ళను వ్యతిరేకించి వాళ్ళని తీసుకుపోయి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని అంటే, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి బాగలేదు కాబట్టి వ్యతిరేకించి వీళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏముంది? 6 హామీలు 60 ఆంక్షలు ఉంటాయి. 13 హామీలు అవి ఎటుపోతే తెలియదు. ఇవాళ 31,530 కోట్ల పెట్టుబడి అన్నారు, 19 కంపెనీలు అన్నారు, 30,000 మంది ఉద్యోగాలు అన్నారు. నేనేమంటున్నా, గత ప్రభుత్వం మీద ఎన్నో సార్లు కాంగ్రెస్ పార్టీ అన్నారు, వాళ్ళు ఏం చేసారు అన్నారు. నిజంగా కూడా చెప్తున్నా, గత ప్రభుత్వం ఏం చేసిందో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, దాని తర్వాత మేమేం చేస్తాం రిలీజ్ చేయండి. వీళ్ళది కూడా గత ప్రభుత్వం చేసినట్టే కాలయాపన కనబడతాం తప్ప ఇంకోటి ఏం లేదు. ఒక 19 కంపెనీలో ఒక 4-5 కంపెనీలు పేరు మోసినటువంటి దీంట్లో కూడా ఈ కంపెనీస్ పెట్టుబడుల విషయంలో కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని అంటారు. రిలీజ్ చేయాలండి, ఏమాత్రం ఇది లేదు. తర్వాత వచ్చిన తర్వాత ఎట్లా జరుగుతుంది ఏం సంగతి? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల అమర్ రాజా బ్యాటరీస్ అనేది మన రాష్ట్రం వదిలిపోతున్నాం అనేటువంటి అంశం మాట్లాడుతున్నారు. అట్లనే క్రేన్స్ టెక్నాలజీ అనేటువంటి సంస్థ కూడా అది గుజరాత్ వెళ్ళిపోయింది. అలాగే కార్నింగ్ అనేటువంటి సంస్థ కూడా చెన్నైకి వెళ్ళిపోయింది. అంటే ఉన్నటువంటి సంస్థలు మనం అవిటినే కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత వీళ్ళు 8 నెలలనే ముఖ్యమంత్రి గారు 2 సార్లు పర్యటన చేశారు. మరి 2 సార్లు పర్యటనలు చేసినప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏందో మనకు పూర్తిగా తెలియదు. ఏదైనా ప్రజలు వీళ్ళకు మంచి శానిటీ ఇచ్చిర్రు, మంచి మెజార్టీ ఇచ్చిర్రు, అది పక్కన పెట్టి వీళ్ళు ఎమ్మెల్యేలు మార్చుకోవాలి లేదా అధికార దాహంతో ఇంకేదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. నేను ఎన్నో సందర్భాలు చెప్తా ఉన్నా,
ముఖ్యమంత్రి గారు 100 రోజులన్నారా, 100 రోజులు మర్చిపోయారు, ఆగస్టు 15 అది మర్చిపోయారు. నిజంగా కూడా చెప్తా ఉన్నా, ఇవాళ మీరు చెప్తున్నటువంటి ఏవైతే ఈ 19 కంపెనీలు ఉన్నాయో అది ఆచరణ సాధ్యమవుతుందా కాదా, అది కాంగ్రెస్ పెద్దలు, ఎందుకంటే నేను నిస్వార్థ నాయకులు పవన్ అన్న గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేనేమంటున్నా, అందరు ఆయన లెక్కుంటారనే గ్యారెంటీ లేదు ఇక్కడ. వాళ్ళ నాయకుడు కూడా టీడీపీ పార్టీ నుంచి వచ్చిండు, ఆయన స్టాండ్ కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఏదేమైనా ఉంది. కానీ ఆనాడు ఇలా కేసీఆర్ కూడా కాంగ్రెస్ అక్కడి నుంచి వచ్చినటువంటి సీనియర్లు వ్యక్తి. కాదనుకొని పార్టీలు మారుడు విషయం కాదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక పాలన ఎట్లుంది అన్నది ఇక్కడ పాయింట్. రాజకీయంగా మనం ఇక్కడ సమస్య చెప్తానండి. నిజంగా ఎవరిని కూడా ఎప్పుడు ఇచ్చేస్తారు అని అంటే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాను. ఈయన కాంగ్రెస్ మూలాలు కాదు కాబట్టి పరిస్థితులు చాలా ఇబ్బందులేకరసం. సరే, అది ఎట్లుంటది ఏముంటది మేమైతే ఆశిస్తున్నాం. భారతీయ జనతా పార్టీగా ఆయన ఏదైతే సంకల్పంతో విదేశాలకు పోయి ప్రజాధనాన్ని తీసుకొని పోయి అక్కడ తీసుకొని వచ్చినప్పుడు ఎంతో కొంత నిధులు వస్తాయి, ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుంటది, ఈ రాష్ట్రంలో టెక్నాలజీ డెవలప్ అయితే అనేటువంటి అంశం మీద ఉన్నాము. రైతుల దగ్గర భూములు తీసుకున్నారు, ఫార్మాకి వాళ్ళకి ప్లాట్ ఇస్తున్నారు, ఇప్పటిదానికి ఇవ్వలేదు. ఐటీ సెక్టార్ లో భూములు తీసుకున్నారు, వాళ్ళ పరిస్థితి కూడా లేదు. రేపు వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి ఉంటదా, లేదా ఈ ప్రభుత్వం ఏం చేస్తది, ఎట్లా చేయగలుగుతది? ఇంకో విషయం చెప్తాను, వారు అక్కడ పోయి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి తింటున్నా, నేను 20 ఏళ్ల నుంచి తింటున్నా. వైఎస్ రాజశేఖర్ చెప్పిండు, చంద్రబాబు నాయుడు చెప్పిండు, తర్వాత కేసీఆర్ చెప్పిండు, ఎంతో మంది చెప్పి ఏమి మూసీ ప్రక్షాళన. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కూడా విదేశాలకు పోయి ఏదో ఒక నది చూసి మన నది కూడా మూసీ ప్రక్షాళన చేస్తా. అరే, ఈడున్నటువంటి పరిస్థితులు కనీస అవసరాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు చేయలేదు, ఇది చేస్తారేమో, కొంత టైం పట్టుదేమో కదా. వన్ సెకండ్, ఐల్ కమ్ బ్యాక్. ఒక నిమిషం వస్తాను, మీ దగ్గరకు వస్తాను. జయరామ్ గారు 1 సెకండ్. తెలంగాణ సతీష్ గారు ఐల్ కమ్ బ్యాక్. సతీష్ గారు ప్లీజ్ కోఆపరేట్. మీ వర్షన్ సతీష్ గారు, మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. సతీష్ గారు, ప్రేమ్ గాంధీ గారు 1 సెకండ్. సతీష్ గారు, ఐల్ కమ్ బ్యాక్. 1 సెకండ్.